మత్స్యశాఖను ఒక పెద్ద పరిశ్రమగా నెలకొల్పుతామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రారంభించారు. అనంతరం గణపురం మండలంలో గణపసముద్రం చెరువులో 21,21,000 విలువైన 14,19,000 చేప పిల్లలను చెరువులో మంత్రి విడుదల చేశారు. చెరువులో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎవరూ దొంగలించకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీహరి తెలిపారు. మధ్యస్థంగా తీసుకున్న 123 కోట్లలో 94 కోట్లతో చేప పిల్లల్ని, అది కూడా సైజు చేప పిల్లల్ని ఖచ్చితంగా పర్సెంటేజ్ ప్రకారంగా శుకమెంతో ఉందో లెక్కబెట్టి ఆ ఇన్ఫర్మేషన్ డాటా ప్రకారంగానే ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా మత్స్య సంపద పెరగాల. 5 లక్షల కుటుంబాలు ఈ మత్స్య వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే విధంగా గత మాదిరిగా కాదు 1,00,000 చేప పిల్లలు చేస్తామని 10,000 కూడా ఏ సందర్భంలో ఆ రోజు అయితే ఈ రోజు ఈ సైజు చేప నా భూతో నా భవిష్యత్ నా భూతో ఎప్పుడు గతంలో వేయలేదన్నమాట మరొకసారి తెలియజేసుకుంటూ మత్స్యశాఖను రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక పరిశ్రమలాగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్య కుటుంబాలందరికీ కూడా లాభం చేయ విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.